ప్రకృతిలో ప్రతి జీవితో మనిషి అనుబంధాన్ని కలిగి ఉంటాడు. అందులోనూ పశువులతో మానవునికి ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. భారతీయ సంప్రదాయంలో వీటికిచ్చే స్థానం ఒకంత ఎక్కువనే చెప్పాలి. ఆవులు కూడా తమతో సమానమని భావించిన ఓ రైతు దానికి శ్రీమంతం చేసి అభిమానాన్ని చాటుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో మనుషుల కంటే వైభవంగా గోవు శ్రీమంతానికి పెద్ద ఎత్తున మహిళలు హాజరు కావడం విశేషం. ఇది పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలంలోని నాయుడుగూడెం. ఈ గ్రామానికి చెందిన కప్పగంతుల పవన్ కుమార్ విజయవాడలో నివాసం ఉంటున్నారు. ఆవులను స్వగ్రామంలోనే కుటుంబ సభ్యుల సహకారంతో పెంచుకుంటున్నారు. ఇందులో ఒక ఆవు గర్భం దాల్చింది. గోవులను భక్తి శ్రద్ధలతో పూజించే పవన్ కుమార్ బంధుమిత్రులను పిలిచి ఆ గోవుకు సాంప్రదాయబద్ధంగా శ్రీమంతం చేశారు. పట్టు వస్త్రాలు, గాజులు, వెండి గజ్జెలు, పిండి వంటలు, పసుపు, కుంకుమ, చలిమిడి ఆవుకు సమర్పించి పూజలు చేశారు. ముత్తైదువులతో మంగళహారతులు ఇప్పించారు. ఆవుకి శ్రీమంతం చేయటం వలన మన సంస్కృతి సాంప్రదాయాలకి ఒక విధమైన పూర్వవైభవం అనేది వస్తుంది. ఇప్పుడు తరాల వారికి అసలు ఆవు అనేది దానికి ఎలా చేయాలి ఏంటి అనేది కూడా తెలియట్లేదు. కాకపోతే ఇప్పుడు చేసింది చాలా ఆనందంగా ఉంది. ఇది కార్యక్రమం చాలా విశేషంగా అనిపించింది. ఫస్ట్ టైం చూస్తున్నాను ఆవుకి శ్రీమంతం అనేది. చాలా హ్యాపీగా ఉంది. గోవులను రక్షించుకోవడంతో పాటు వాటికున్న ప్రాధాన్యాన్ని అందరికీ తెలియజెప్పేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని పవన్ కుమార్ అంటున్నారు. గోవుని మనం దేవతా స్వరూపంగా పూజిస్తాం కాబట్టి అటువంటి గోమాతకు కూడా మనం సీమంతోన్నయనం చేయడం వలన లోకంలో ఎటువంటి కష్టాలున్నా అటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. ఏ గ్రామంలో అయితే ఈ యొక్క పూజా కార్యక్రమాలు, ఇటువంటి సీమంతోన్నయనాలు, అటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయో అటువంటి గ్రామంలో, అటువంటి రాష్ట్రంలో సకల సమృద్ధి కలుగుతుంది. ప్రపంచమంతా కూడా మంచిగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలమునందు ఈ యొక్క గోవు సీమంతోన్నయనాన్ని చేయడానికి ముహూర్తం ఏర్పాటు చేశాము. గోవు చాలా పవిత్రమైనది. మన పెద్దలందరూ కూడా ఎన్ని తరతరాల నుంచి కూడా ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ గోసేవ చేసుకునే వాళ్ళు చాలామంది తరించారు. అటువంటి గోమాత ఇప్పుడు చాలా దీనస్థితిలోకి వచ్చేస్తోంది. ఎందుకు పనికి రాకుండా చేసేసి అన్నీ తీసుకుపోయి కళేబాకి తోసేసి అయ్యో ఈ గోమాతకి ఏమీ లేకుండా పోతుంది, ఆ తల్లిని మనం ఎట్టా కాపాడుకోవాలి అనే తాపత్రయంతో ఈ రోజున ఇట్లాంటి కార్యక్రమాలు పెడితే 10 మంది చూసి దీని గోమాతని బాగా రక్షిస్తారు అనే సదుద్దేశంతో మేము ఇటువంటి కార్యక్రమాన్ని చేశాం. మూగజీవుల పట్ల ఇలాంటి ప్రేమను, బాధ్యతను ప్రతి ఒక్కరూ కనబరిస్తే దేవుడి దీవెనలు అందుతాయని పండితులు చెబుతున్నారు.